వెల్కమ్ టు హార్ట్ఫుల్ క్రాఫ్టర్స్. ఈరోజు మనం ఎంటీ కార్డ్బోర్డ్ బాక్స్తో ఒక అందమైన టేబుల్ టాప్ ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ వాజ్ని నేను లెన్స్ కట్ బాక్స్తో తయారు చేస్తున్నాను. ఇది 3 సైడ్స్ క్లోజ్ ఉంచుకొని పైన కట్ చేసుకొని అన్ని సైడ్స్ కార్నర్స్ అన్నీ ఇట్లా టేప్తో సెక్యూర్ చేసుకున్నాను. బాక్స్కి ఫెవికాల్ రాసి కార్డ్బోర్డ్ని అలా బ్రిక్స్ లాగా షేప్లో కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పీసెస్ని బ్రిక్స్ లాగా అంటించుకోవాలి. సో అలా గ్యాప్స్తో బ్రిక్స్ మనకి ఎట్లా ఉంటాయో అలా అంటించుకోవాలన్నమాట. అలా కార్డ్బోర్డ్కి 3 సైడ్స్ అంటించుకోవాలి మొత్తం. ఈ అంటించి నీట్గా డ్రై అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఫెవికాల్లో వాటర్ కలిపి కొంచెం థిన్ లిక్విడ్ తయారు చేసుకొని ఈ టిష్యూ పేపర్ పీసెస్ని మొత్తం పైన ఒక లేయర్గా మనం ఆ ఫెవికాల్ అప్లై చేస్తూ అంటించుకోవాలి. మొత్తం నీట్గా అన్ని వైపులా కవర్ అయ్యేట్లు పైనంతా కూడా అంటించుకోవాలన్నమాట. సో 4 వైపులా పైన అంతా కవర్ అయ్యేట్లు ఫెవికాల్ అంటించుకున్న తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు కలర్ వేసుకుంటున్నాను. సో బ్రిక్స్ అన్నట్లు కాబట్టి నేను రెడ్ కలర్ వేసి ఆ బ్రిక్స్ డీటెయిలింగ్ తెలియడం కోసం బార్డర్స్ మనం ఎక్కడైతే గ్యాప్స్తో అంటించుకున్నామో ఆ గ్యాప్స్లో బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చాను. ఇలా 3 వైపులా కలర్ వేసేసుకోవాలి బ్రిక్స్ లాగా. ఇప్పుడు బ్రిక్స్ అంటే ఒకటే కలర్ ఉండదు కాబట్టి కొంచెం షేడింగ్ వేస్తున్నాను. బ్లాక్, ఆరెంజ్ అట్లా అంతా షేడ్ వేసి కొంచెం రియలిస్టిక్ బ్రిక్ ఎఫెక్ట్ వచ్చేట్లు వేస్తున్నాను. ఇలా వేసుకుంటే అంతే, అందమైన ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది. ఇందులో ఫ్లవర్స్ పెట్టడం కోసం నేను ఈ ఫ్లవర్స్ని పైప్ క్లీనర్స్ అని ఉంటాయి కదా, వాటిని తయారు చేశాను. అవి ఎలా తయారు చేశాను అనే వీడియో ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది కూడా చూడండి. సో అవన్నీ ఇట్లా నిలబడి ఉండడం కోసం నేను కింద ఒక ఫోమ్ షీట్ పెట్టుకొని దానికి గుచ్చి ఉంచాను. వాజ్లో ఉన్న పువ్వులతో పాటు కొంచెం తీగలు వేలాడుతున్నట్లు ఉంటే బాగుంటుందని బ్రష్ పెన్తో తీగలు, పువ్వులు పెయింట్ చేశాను. సో ఈ క్రాఫ్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఈజీ క్రాఫ్ట్స్ కోసం హార్ట్ఫుల్ క్రాఫ్టర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.